2 రోజులు అన్నం లేకుండా ఉండండి, యాప తెచ్చిపోతే మరి భయం వేస్తుంది పిల్లరా. అదే మాట రాస్తున్నాడు, మరణ భయము చేత చదవరు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆ క్రీస్తు కూడా రక్త మాంసములలో పాలువాడయ్యను. బాగుందండి. ఎందుకు మానవాకారంగా పుట్టాడంటే, మీరు నేను రక్త మాంసాల్లో ఉన్నాము కనుక, రక్త మాంసాల్లో ఉండి మరణమైన వ్యాధితో భయపడుతున్నాము కనుక, చావుగా భయపడుతున్నాము కనుక, ఆ చావు నుండి ఆ మరణ భయం నుంచి విడిపించటానికి, రక్త మాంసాల్లో ఉండి చేస్తున్న పాపాలను క్షమించటానికి రక్షకుడుగా అయిన మానవాకారంలోకి రావాల్సి వచ్చింది పిల్లల. అయితే వారి పాపముల నుండి ఆయన్ని రక్షించునంటే మాటకి, అయితే చేసిన పాపాలు ఎలా ప్రాచుర్యం జరుగుతుంది? చేసిన పాపాలు